10వ తరగతిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠంలో సమర్గమానాలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పార్ట్. సమర్గమానం అంటే ఏమిటి, అది ఎలా పుట్టింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ ఘాతాంకాల గురించి తెలుసు. 2కి 3 ఘాతాంకం పెట్టామనుకోండి, 2 పవర్ 3, దాని యొక్క విలువ 8 అవుతుంది. 2ని 3 సార్లు గుణిస్తే 8 అవుతుంది అని ఇది మనకు తెలుసు. దీని నుంచి వెనక్కి వస్తేనే సమర్గమానాలు అనేవి పుట్టాయి. అవి ఎలా పుట్టాయో చూద్దాం. ఆ వివరణకి ముందు అసలు సమర్గమానము అంటే ఏంటో చూద్దాం. 5 = 10 పవర్ x అయిందనుకోండి, అంటే 10కి x ఘాతాంకం ఉంచితే 5 వస్తుంది ఆన్సర్ అనుకోండి. ఇందులో xని 10 ఆధారంగా కలిగిన 5 యొక్క సమర్గమానం అని అంటాం. xని ఏమంటాము? 10 ఆధారంగా కలిగినటువంటి 5 యొక్క సమర్గమానం x. అంటే 5 రావాలంటే 10కి ఉంచాల్సిన ఘాతం ఎంత, అదే సమర్గమానం. 5 అనేది ఫలితం రావాలి అంటే 10కి ఎంత ఘాతాంకం పెట్టాలి అనేదే సమర్గమానము. దాన్ని రాయాల్సి వచ్చినప్పుడు క్లుప్తంగా log of 5 base 10 అని రాస్తారు. log of 5 base 10 అని రాస్తారు. 10కి x ఘాతాంకం పెడితే 5 వస్తుంది అనుకోండి. ఇప్పుడు x యొక్క విలువ log of 5 base 10 అని రాస్తారంటే 10కి ఎంత ఘాతాంకం ఉంచితే 5 వస్తుందో అది లాగరిథం, సమర్గమానము అన్నమాట. దీన్ని కొంచెం మీకు వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము 625 అనే అంకె రావాలి అంటే 5కి ఎంత ఘాతాంకం ఉంచితే వస్తుంది మనకు తెలుసు. 625 = 5 × 5 × 5 × 5. చూడండి, 5 5 25, 25 125, 125 625, అంటే 5 పవర్ 4 అవుతుంది. 5 పవర్ 4 అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, దానికి మీరు సమాధానం ఎలా చెప్తారో చూడండి. 5కి ఎంత ఘాతాంకం పెడితే 625 వస్తుంది, దాన్ని నేను ఎలా అడుగుతున్నానంటే మిమ్మల్ని log 625 base 5 అని అడుగుతున్నాను. అంటే 625 రావడానికి 5కి ఎంత ఘాతాంకం పెట్టాలి, లాగరిథం యొక్క అర్థం అది. 625 రావాలంటే 5కి ఘాతాంకం ఎంత పెట్టాలి అని. దానికి ఆన్సరు 4. అంటే log 625 base 5 యొక్క ఆన్సరు 4. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు log of 1000 base 10 అంటే అర్థం ఏమిటి? 10కి ఎంత ఘాతాంకం ఉంచితే 1000 వస్తుంది అని. 10కి ఎంత ఘాతాంకం ఉంచితే 1000 వస్తుంది? 10 × 10 × 10, 10 × 10 × 10, 1000 అవుతుంది. కాబట్టి 10 పవర్ 3, అంటే 10కి 3 ఘాతాంకం ఉంచితే 1000 వస్తుంది. కాబట్టి log of 1000 base 10 = 3 అనేటటువంటి సమాధానం వస్తుంది. 6 పవర్ 2 = 36. ఇది ఘాతాంక రూపం. దీనిని మనం సమర్గమానం రూపంలో రాయాలి అన్నప్పుడు ఇందులో ఆన్సరు 2 అవుతుంది. 6కి 2 ఘాతాంకం ఉంచితే 36 వస్తుంది. అంటే 36 రావాలంటే 6కి ఎంత ఘాతాంకం ఉంచాలి, అది మన ప్రశ్న. 36 రావాలంటే 6కి ఎంత ఘాతాంకం ఉంచాలి అని. అంటే log of 36 రావాలి అంటే 6కి ఎంత ఘాతాంకం ఉంచాలి అని 2. ఇప్పుడు దీనిని ఘాతాంక రూపం అని, దీనిని సమర్గమాన రూపం అని అంటారు. పైన ఉన్నది ఘాతాంక రూపం, ఘాత రూపంలో కనిపిస్తుంది. ఈ లైన్లోకి వచ్చేటప్పటికి 2 విషయాలు ఒకటే చెప్తూ ఉన్నాయి, కానీ దీనిని సమర్గమాన రూపంలో రాశాం కాబట్టి అది ఘాతాంక రూపం, ఇది సమర్గమాన రూపం. ఇప్పుడు మనం ఈ రూపంలో ఉన్నవి ఆ రూపంలో రాయొచ్చు, ఆ రూపంలో ఉన్నవి ఈ రూపంలో రాయొచ్చు. అయితే మనకి ఈ పాఠంలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఈ ఆధారము భూమి ఏమిటి అంటే 10. 10 ఆధారంగా కలిగిన సమర్గమానాన్ని సాధారణ సమర్గమానం అంటాం.
మనం ఎక్కువ లెక్కలు ఈ ఆధారంతోనే చేస్తాం, కానీ కొన్ని లెక్కలు ఇతర ఆధారాలతో కూడా చేస్తాం. అలాంటి కొన్ని ఘాత రూపాలని, కొన్ని సమవర్గమాన రూపాలని మనం చూసినట్టయితే 625 5 పవర్ 4 అనేది ఘాత రూపం. దీనికి సమవర్గమాన రూపం రాస్తే 625కి 5 భూమిగా ఎంత ఘాతం అవసరం అవుతుంది అనేదే లాగర్థం. 5 భూమిగా ఉన్నప్పుడు 625 అవ్వాలంటే ఎంత ఘాతాంకం పెట్టాలి? 4 ఘాతాంకం పెట్టాలి అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇలా ఇస్తే మనం ఇలా రాయొచ్చు, ఇలా ఇస్తే ఇలా రాయొచ్చు. ఇదే పద్ధతిలో మరొక ఉదాహరణను చూసినట్లయితే 2కి 4 ఘాతాంకం పెడితే 16 వస్తుంది. 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. దీనిని మనం లాగర్థం రూపంలో రాస్తే 4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 16 బేస్ 2 అని రాయాలి. ఈ బేస్ ఇక్కడికి వస్తుంది. ఏదైతే ఘాతాంకం ఇచ్చిన తర్వాత వచ్చేటటువంటి ఫలితం ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఘాతాంకం ఆ లాగర్థం అవుతుందన్నమాట, ఆ సమవర్గమానం అవుతుంది. 16 యొక్క 2 భూమి సమవర్గమానము 4, 16కి 2 భూమిగా సమవర్గమానము 4. అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే 10 భూమిగా 1000 యొక్క సమవర్గమానము 3. 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. అంటే 10కి 3 ఘాతాంకం వచ్చితే 1000 అవుతుందని ఈ విషయాన్నే, ఘాత రూపంలో ఉన్నటువంటి విషయాన్ని మనం సమవర్గమాన రూపంలో చెప్పాం. ఇలాంటి లెక్కలు కొన్నింటిని మనం టెక్స్ట్ బుక్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ప్రయత్నించండి అని ఉన్నటువంటి ఈ టేబుల్ని పరిశీలిస్తే ఇచ్చినటువంటివి సమవర్గమాన రూపంలో ఇచ్చాడు, కానీ అందులో చరరాశులు వచ్చాయి. ఆ చరరాశిని మనం కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, లాగ్ 32 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? 2కి ఎంత ఘాతాంకం పెడితే 32 వస్తుంది అని, అదే ఎక్స్. ఆ ఘాతాంకమే ఎక్స్. 2కి 5 ఘాతాంకం పెడితే 32 వస్తుంది. 5 సార్లు 2 వేసి మనం గుణిస్తే 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 రెళ్ళు 32. 2 పవర్ 5 అయితే 32 అవుతుంది. కాబట్టి ఎక్స్ యొక్క విలువ మనకి 5 అని చెప్పొచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి లెక్కలు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూసినటువంటి ప్రయత్నించండి అనే పట్టికలో ఈ లెక్క ఇవ్వబడింది. 5కి ఎంత ఘాతాంకం ఉంచితే 625 వస్తుంది అని. మనం 625ని కారణాంకాల రూపంలో ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడితే 5 × 5 × 5 × 5 అవుతుంది. చూడండి, 5 5లు 25, 25 125, 125 625 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4. అంటే 5కి ఎంత ఘాతాంకం ఉంచితే 625 వస్తుంది అంటే 4 ఘాతాంకం ఉంచాలి అని అర్థమవుతుంది. కాబట్టి దీన్ని లాగర్థం రూపంలో రాసేటప్పుడు 625 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4 అనేదాన్ని సమవర్గమాన రూపంలో రాస్తే లాగ్ ఆఫ్ 625 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా మిగిలిన లెక్కలు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు సమవర్గమాన విలువలు కనుగొనడం ఎలాగో చూద్దాం. మనకి అభ్యాసం 1.5లో ఇచ్చినటువంటి 1లో 1వ లెక్క లాగ్ 5 బేస్ 25 యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఆధారం ఎవరు? 25. ఫలితం ఎవరు? 5. అంటే 25కి ఎంత ఘాతాంకం పెడితే 5 వస్తుంది అని. దానిని మనం ఎక్స్ అనుకుందాం. లాగ్ ఆఫ్ 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. దీనిని ఇప్పుడు ఘాత రూపంలో రాస్తే, దీన్ని ఘాత రూపంలో రాస్తే 25 భూమి, దానిపైన రావాల్సినటువంటి ఘాతాంకం ఎక్స్, ఫలితం 5 రావాలి. 25కి ఎంత ఘాతాంకం ఉంచితే 5 వస్తుంది అంటే 25కి రూట్ పెడితే 5 వస్తుంది. రూట్ అంటే 1/2 ఘాతాంకం. 25 పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది అంటే 1/2 వచ్చింది. ఇప్పుడు మనకు కావలసినటువంటి సమాధానం ఏమిటి అంటే లాగ్ 5 బేస్ 25 ఇచ్చినటువంటి లెక్క ఈజ్ ఈక్వల్ టు 1/2 అని మనం సమాధానంగా చెప్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ భూమికి ఈ ఘాతాంకం ఉంచితే ఈ విలువ వస్తుంది అనేది ఈ లాగర్థంలో ఉన్నటువంటి అసలు భావన. అదే అభ్యాసంలో 1లో 3వ లెక్కను పరిశీలించినట్లయితే లాగ్ 1/16 బేస్ 2 విలువ ఎంత అని అడుగుతాడు.
ఇక్కడ మనం పరిశీలిస్తే 2 యొక్క ఘాతాంకం x అనుకుందాం. అప్పుడు మనకి 1/16 ఆన్సర్ వస్తుందని భావిద్దాం. అంటే log ఆఫ్ 1/16 బేస్ 2 యొక్క విలువని x అనుకుందాం. ఇప్పుడు 2కి ఘాతాంకం x పెట్టినట్లయితే 1/16 వస్తుంది అని, 2కి ఘాతాంకం x పెట్టినట్లయితే 1/16 వస్తుంది అని దీని యొక్క ఘాతాంక రూపంలో రాస్తే ఇది వచ్చింది. ఇప్పుడు 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/16 అంటే 16 యొక్క ఘాతాంకం -1 అని, హారంలో ఉన్నది లవంలోకి వెళ్ళేటప్పటికి ఘాతాంకం -1 అవుతుంది. అదేవిధంగా RHSలో ఉన్నటువంటి 16ని మనం చూసినట్లయితే 2 పవర్ 4గా రాయగలం. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16 ఇది. ఈ 16కి -1 ఘాతాంకం కూడా వేసినట్లయితే -1 అవుతుంది. అంటే దీని అర్థం 2 పవర్ -4 అని. ఇప్పుడు తెలుస్తోంది ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం. అప్పుడు x యొక్క విలువ -4 అవుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి సమస్య యొక్క విలువ ఎంత అని అడిగినప్పుడు ఆ విలువను మనం ఇలా రాస్తాం. log ఆఫ్ 1/16 బేస్ 2 ఈ యొక్క విలువ -4 అని రాస్తాం. ఈ విధంగా మనం సమస్యల్ని సాధించవచ్చు. అభ్యాసం 1.5లో ఇచ్చినటువంటి 1వ లెక్కలో 1వ లెక్కని 3వ లెక్కని మనం చేసాం. మిగిలిన లెక్కల్ని మీరు చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే స్క్రీన్ని పాజ్ చేసుకుని మీరు ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవర్గమానాల్లో మరొక 2 ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు ముందే తెలుసుకుందాం. అవి ఏంటి అంటే log ఆఫ్ 2 బేస్ 2 విలువ ఎంత, log ఆఫ్ 2 బేస్ 2 విలువ ఎంత అని. అంటే 2కి ఎంత ఘాతాంకం పెడితే 2 వస్తుంది, 2కి 1 ఘాతాంకం పెడితే 2 వస్తుంది. log 5 బేస్ 5 అంటే అర్థం ఏమిటి, 5కి ఎంత ఘాతాంకం పెడితే 5 వస్తుందో అడుగుతున్నాడు ఇక్కడ. 5కి ఎంత ఘాతాంకం పెడితే 5 వస్తుంది, 1 ఘాతాంకం పెడితే వస్తుంది. కాబట్టి log 5 బేస్ 5 యొక్క విలువ 1. ఇదే విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే log ఆఫ్ 7 బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. 7కి ఘాతాంకం 1 పెడితేనే ఆన్సర్ 7 అవుతుంది. అదేవిధంగా log 100 బేస్ 100 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంకె ఎంతైనప్పటికీ, సంఖ్య అయినప్పటికీ, ఏమైనప్పటికీ ఆధారము కావలసినటువంటి విలువ కూడా సమానమైనట్లయితే దాని యొక్క ఫలితం లాగరిథం యొక్క విలువ 1 అవుతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం సూత్రం ప్రతిపాదన చేస్తాం. log ఆఫ్ a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సంవర్గమానాన్ని పరిశీలిస్తే ఈ సంవర్గమానం ఎవరు అని చూస్తే ఈ సంవర్గమానము ఘాతాంకం అవుతుంది. ఘాతాంకం విలువ సంవర్గమానం అవుతుంది అని తెలుస్తుంది. ఒక సంఖ్య యొక్క ఘాతాంకం యొక్క విలువే దాని యొక్క ఫలితం యొక్క సంవర్గమానము. 625కి సంవర్గమాన విలువ 5తో 4 అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ విశేషాన్ని చూద్దాం. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 5 అనేటటువంటి దాన్ని మనం చూసినట్లయితే 2ని 3 సార్లు 2ని 2తోనే గుణించాలి. అదేవిధంగా 2ని 5 సార్లు 2ని 2తోనే గుణించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు గుణించబడుతోంది, 2 3 సార్లు, అదేవిధంగా 2 5 సార్లు వేసి గుణిస్తే మొత్తం 8 సార్లు అవుతుంది. కాబట్టి దీని యొక్క సమాధానం 2 పవర్ 8. అంటే 3ని 5ని కలిపితే 8 వస్తుంది. అంటే ఘాతాంకాలు రెండింటినీ ఒకే ఆధారం ఉన్నప్పుడు వాటి గుణకారంలో ఘాతాంకాలు రెండింటినీ కూడేస్తే సరిపోతుంది అని అర్థమవుతుంది. అంచేత ఈ సంఖ్యల యొక్క 2 సంఖ్యల యొక్క గుణకారంలో ఆధారాలు సమానమైనవి కాబట్టి ఘాతాంకాలని మనం కూడితే కొత్త ఘాతాంకం వస్తుంది అని మనకు అర్థమవుతుంది. అదే ఆధారం మారల. అదేవిధంగా ఈ సంవర్గమానాల విషయంలో కూడా అదే న్యాయం కనిపిస్తుంది. ఇప్పుడు 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 5లో దీన్ని x అనుకోండి, దీని విలువనే y అనుకోండి, దీని విలువ x, దీని విలువ y అని అనుకోండి. ఇలా అనుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి దీన్ని ఎలా రాస్తాము, ఇది x ఇంటూ ఇది y కాబట్టి దీని విలువని x ఇంటూ వైగా రాస్తాము. దీని యొక్క ఆన్సర్ ఎంత, 2 పవర్ 8. ఇక్కడ లాగరిథం విలువల్ని మనం పరిశీలించినట్లయితే 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి log ఆఫ్ x
బేస్ 2 విలువ 3 అవుతుంది. లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ 2 విలువ 3 అవుతుంది. అదే దీన్ని కూడా అలా రాసినట్టయితే లాగ్ ఆఫ్ వై బేస్ 2 విలువ 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పరిశీలిస్తే 2⁸ యొక్క విలువ ఎంత? 2⁷ విలువ ఎక్స్ అనుకున్నాం, 2⁵ విలువ వై అనుకున్నాం. 2⁸ యొక్క విలువ ఎంత అంటే ఎక్స్ ఇంటూ వై. అలా పరిశీలిస్తే 2⁸ ఈజ్ ఎక్స్ ఇంటూ వై కాబట్టి దానికి లాగర్థం రూపంలో రాస్తే లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై 2 యొక్క భూమికి విలువ 8. ఇప్పుడు ఈ రెండింటిని కూడితే 8 వస్తుంది. అంటే లాగ్ ఎక్స్ బేస్ 2 ప్లస్ లాగ్ వై బేస్ 2 అనేటటువంటి రెండింటిని కూడితే లాగ్ ఎక్స్ వై బేస్ 2 వస్తుంది. లాగ్ ఎక్స్ బేస్ 2 లాగ్ వై బేస్ 2 ఈ రెండింటిని కూడితే వచ్చినటువంటి ఆన్సర్ ఏమిటి అంటే లాగ్ ఎక్స్ వై బేస్ 2. ఇది ఒక ముఖ్యమైనటువంటి సూత్రం మనకి సమవర్గమానాల్లో. ఇదే భాగహార విషయంలో వచ్చినట్లయితే ఈ ఘాతాంకాలు ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అలాంటి సూత్రాలని ఇప్పుడు మీకు వివరిస్తాను. ముఖ్యమైనటువంటి సమవర్గమాన సూత్రాలు లాగ్ ఆఫ్ ఎక్స్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ వై. ఇప్పుడే మనం నిరూపించాం. ఇదే భాగహారం అయిందనుకోండి, ఘాతాంకాలు తీసివేత జరుగుతుంది. ఈ 2 ఘాతాంకాలు మొదటి దాని ఘాతాంకం నుంచి రెండో దాని ఘాతాంకాన్ని తీసివేస్తాం, పై ఘాతాంకం నుంచి కింద ఘాతాంకాన్ని. కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ ఆఫ్ వై బేస్ ఏ అని చదువుతాం. అదేవిధంగా మరొక విశేషమైన సూత్రం ఏంటి అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఘాతాంకం లాగ్ ముందుకు వచ్చేస్తుంది, ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. మీకు బాగా తెలిసినటువంటి అంకెల నుంచి ఈ ప్రూఫ్ చేద్దాం. 2⁴ ఈజ్ ఈక్వల్ టు 16 మీకు తెలుసు. అంటే లాగ్ ఆఫ్ 16 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ 16 కూడా ఇంకో ఘాతాంకం ఉందనుకోండి, 16 ఏదో 2 అనుకోండి. అంటే అర్థం ఏంటి? 16⁻2 అంటే అర్థం 2⁴ కూడా ఘాతాంకం 2 వచ్చినట్టు. 16 ఘాతాంకం అంటే 2⁴ ఘాతాంకం. మనకు తెలుసు 2⁴ అంటే అర్థం ఏంటంటే 4 2 8 ఘాతాంకం అవుతుంది అని. 2⁸ ఈజ్ ఈక్వల్ టు 16⁻2. ఇప్పుడు దీనికి లాగర్థం రాసినప్పుడు బేస్ 2 ఈ యొక్క విలువకి లాగర్థం విలువ 8 అవుతుంది అని. అంటే లాగ్ ఆఫ్ 16 స్క్వేర్కి బేస్ 2 పెట్టినట్టయితే విలువ 8 అని. 8 అంటే ఎవరు మనకి 2 ఇంటూ 4. 2 ఇంటూ 4 అంటే 4 విలువ ఎవరిది? లాగ్ 16 బేస్ 2ది. అందుచేత దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 16 పవర్ 2లో ఉన్నటువంటి ఈ 2 ముందుకు వచ్చేసింది. దీన్ని బట్టి మనం చెప్పిన సూత్రం లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది, ఎం ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ అవుతుంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి సూత్రం. ఇవి కాకుండా ఇంతకు ముందు మనం నిరూపించిన సూత్రం ఉంది, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏకి ఎంత ఘాతాంకం పెడితే మళ్ళీ ఏ వస్తుంది? 1 ఘాతాంకం పెడితే వస్తుందని. మరి ఏకి ఎంత ఘాతాంకం పెడితే 1 వస్తుంది అంటే ఏ అంకెకైనా 3⁻0 1, 5⁻0 1, a⁻0 1, 100⁻0 1, అన్నిటికీ ఆన్సర్ ఒకటే. కాబట్టి 1 యొక్క సంవర్గమాన విలువ ఏ ఆధారానికైనా 0 అవుతుంది. ఇవి సంవర్గమాన సూత్రాలు. వీటిని బట్టి చేసేటటువంటి లెక్కలు కొన్ని ఉన్నాయి, అవి ప్రయత్నించండి. మరొక వీడియోలో లెక్కలు చేసే ప్రయత్నం చేస్తాను. అభ్యాసం 1.5లో ఉన్నటువంటి మరికొన్ని లెక్కల్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. మీరు పాజ్ చేసుకుని కావాలంటే వీటిని ఎక్కించుకోవచ్చు కూడా. వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో కొన్ని లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సమర్గమానాలు అనేటటువంటిది చాలా సులువైనటువంటి సాధనా విధానం ఉన్నటువంటిది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ప్రయత్నిస్తే ఇందులో ఏ లెక్క ఇచ్చినప్పటికీ మీరు చేయగలుగుతారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.